సాధించుగాక నేను దైవంతో ప్రార్థన చేస్తున్నాను. ఓ అల్లా, నా ఈ దేశాన్ని మతో మానవ నుండి, మారణ హోమం నుండి, మానవత్వం మరిచిన మృగాల నుండి, నరరూప రాక్షసుల నుండి నా ఈ దేశాన్ని కాపాడు. జై హింద్. ఇప్పుడు వరప్రసాదరావు గారికి అవార్డు బహుకరిస్తున్నాం. సార్ ప్లీజ్ కమాన్. వీరికి జస్టిస్ చంద్రయ్య గారు, చంద్రకుమార్ గారు మరియు సార్ ప్లీజ్ మీరు కూడా రండి సార్. రండి సార్ ప్లీజ్. కూర్చోండి సార్. మీరు ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాంకి విజయవంతం చేయడానికి మూలాధారమైన మన వరప్రసాద్ గారికి మా ఇన్సానీ ఖిద్మత్ సంస్థ నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాం. గౌతమ్ రాజు గారు ఇప్పుడు బహుమతి ప్రదానం చేస్తారు. రఘుపతి రెడ్డి గారు. అందరికీ నమస్కారం అండి. ఒక్క నిమిషం అందరూ వెళ్ళిపోయారు. ఉన్నవాళ్ళకి అందరికీ నమస్కారం. మానవత్వాన్ని ప్రతి మనిషి పెంచుకోవాలని నిరూపించిన అబ్దుల్ రెహమాన్ గారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆకలి అనేవాడికి అన్నం పెట్టడం, అవసరమైనప్పుడు వాళ్ళకి సహాయం చేయడం అనేది మానవత్వం అనిపించుకుంటుంది. హిందీలో ఒక గజల్ ఉంది, रोशनी आती है चांद से, रोशनी आती है चांद से, रोशनी आती है चांद से, मोहब्बत आती है अब्दुल रहमान से। रोशनी आती है चांद से, सितारों से नहीं, मोहब्बत होती है अब्दुल रहमान से। ఎందుకంటే మానవత్వం ఉన్న ప్రతి మనిషికి, మనిషి మీద మనకి అభిమానం, ప్రేమ ఉండాలి. వాళ్ళే దైవంతో సమానం. సో ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రత్యేక నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముఖ్యంగా మిత్రుడు ఇంత చక్కగా, ఇంత గొప్పగా, ఇంత ప్రేమగా, ఇంత అనురాగంతో కులమత జాతి భేదాలు లేకుండా అందరికీ ప్రేమానురాగాలను పంచాడు. మనమంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా, హాయిగా జీవితం గడపాలంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక జీవనం మనం పాటించాలి. మన కోరికలు తీర్చడం కాదు, ఆ భగవంతుని కోరికలు తీర్చేవాళ్ళు కావాలి. ఆ భగవంతుని కోరికలు తీర్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళు. వీళ్ళు ఎందుకు భగవంతుని కోరికలు తీరుస్తున్నారంటే, అందరికంటే నేను బాగుండాలనుకోకుండా నాకంటే అందరూ బాగుండాలని కోరుకునేవాళ్ళు. అందరూ బాగుండాలని కోరుకునేవాళ్ళు కాదు వీళ్ళు, నాకంటే అందరూ బాగుండాలని. అప్పుడు ఆ భగవంతుడు వీళ్ళకి ఏ సమస్యలు ఉన్నా ఆయనే టేకప్ చేసి ఆ సమస్యలు పరిష్కరిస్తారు. మరి సమయాన్ని సద్వినియోగం చేసుకొని విశిష్టమైన, ధార్మికమైన సంపదను సృష్టించే వాళ్ళు కళాకారులు. తమ్ముడు పరిచయం అయిన తర్వాత నా ఆనందం పొంగిపోయింది. కారణం ఏంటంటే అందరినీ నవ్విస్తాడు ఆయన్ని నవ్వించబోతున్నాం నేను, విజయ్ కుమార్ కలిసి ఒక మంచి స్వగృహాన్ని ఆయన ఏర్పాటు చేయబోతున్నాను. ఎందుకంటే ఇతరులకు మంచి కోరేవాళ్ళు భగవంతునికి ప్రీతి పాత్రులు. ఇలాంటి సేవ చేసేవాళ్ళు కొద్దిమంది ఉన్నా తృప్తిగా చేశారు ఆయన. ఈ సేవని అందరూ కొనసాగించండి. ఈ సేవని అందరూ
సంపూర్ణ సహాయ సహకారాలు అందించి ఇంకా ఉధృతంగా ఇప్పుడే వైస్ ప్రెసిడెంట్ గారు ఎక్కడ ఉన్నారు ఆయన కూడా చెప్పారు, వారు కూడా చెప్పారు లేటుగా వచ్చాను కాబట్టి ఇలా జరిగింది. ఈ తరగతి జరిగే కార్యక్రమంలో ఇంకా ఉజ్వలంగా చాలా చక్కగా చెయ్యాలని కోరుతూ, మరి వేదిక మీద న్యాయమూర్తులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ సహృదయంతో వేణు గారు, వేణుగోపాల్ గారు, అందరూ వీళ్ళందరికీ కూడా ప్రతి వాళ్ళు చంద్రులు సూర్యులు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారంటే దానికి కారణం మానవతా దృక్పథం. క్రమశిక్షణగా ఉండాలని నిర్ణయించుకున్న రోజు మానవత్వం మొదలవుతుంది. ఈయన ఎంత క్రమశిక్షణతో ఇంత చక్కగా చేశారంటే దానికి కారణం మీ అందరికీ సహకరించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. जनाब सलीमुद्दीन साहब, मैं उनसे गुजारिश ఎంతో గొప్ప వ్యక్తి, చాలా బిజినెస్ లో అత్యుత్తమంగా దూసుకుపోతున్న మన అబ్దుల్ గనీ భాయ్ జీరాబాద్ ఇన్సానీ ఖిద్మత్ సొసైటీ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్. And next pillar of this organization, Mr. Aslam Bhai will be invited, because this is good. Actually, he has the attitude of this our India Insaniya system to international. We welcome. Give claps, please. Oh, thank you. Now we are inviting second pillar of this organization, Mr. Aslam Khan. Sir. Aslam Bhai, come.